వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. మనం ప్రస్తుతం రాజకీయాలు చూస్తూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు మావే అని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. మరి ఊహించని విధంగా ప్రజా తీర్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. 11 స్థానాలు కట్టబెట్టడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, మేము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది సూపర్ 6లో. అంతేకాకుండా స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 చొప్పున ఇస్తాననే చెప్పారు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి స్కీమ్, అంటే వాళ్ళ తల్లికి వందనం, అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామనేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రైతుకి ఏటా 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అంటే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామనేసి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 చొప్పున బాబు గారు సహాయం చేస్తారనేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవి వాళ్ళు ఇస్తానన్న సూపర్ 6 స్కీమ్స్. మరి ప్రస్తుతం స్కూల్స్ మొదలైపోయాయి. మరి పిల్లలంతా స్కూల్స్కి వెళ్తున్నారు. వీళ్ళు తల్లికి వందనం స్కీమ్ ఏదైతే ఉందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామనేసి ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేసి చెప్పారు. నారా లోకేష్ గారు కూడా అలానే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా అందరూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం వాస్తవంలోకి వస్తే తల్లికి వందనం అనే స్కీమ్ ఒక్క తల్లికి మాత్రమే వర్తిస్తుంది అనేసి ఇప్పుడు టీడీపీ కూటమి సభ్యులు మాట్లాడటం జరుగుతుంది. మరి దీన్ని ఏంటి అని ప్రశ్నిస్తే వీళ్ళు వచ్చే సంవత్సరం, అంటే ఇప్పుడు 2024 రన్ అవుతుంది, 2025 జనవరి నాటికి తల్లికి వందనం స్కీమ్ రిలీజ్ చేస్తామనేసి నారా లోకేష్ గారు మొన్న కేబినెట్ లో మాట్లాడటం కూడా జరిగింది. రోడ్ మ్యాప్ వేస్తామనేసి ఆయన వ్యాఖ్యలు కూడా చూసాం. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం కూడా జరిగింది. మనం ప్రస్తుతం టాపిక్ ఏంటంటే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్న స్కీమ్స్ అమలు చేయగలరా లేదా? ఎందుకనంటే ఆయన ఇస్తానన్న స్కీమ్స్ ఏవి ఇవ్వలేవనేసి ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడటం జరుగుతుంది. మరి ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ వీళ్ళు పంగనామం పెట్టబోతున్నారు అనేసి ఇవి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడటం జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న గురువారం మాట్లాడుతూ ఆయన ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ స్కీమ్స్ ఇవ్వాలంటే ఎన్నో హామీలు ఇచ్చాం, మనం ఈ స్కీమ్స్ అన్నీ అందించగలమా లేదా అన్నట్టుగా ఆయన మాటలు మనం చూస్తూనే వస్తున్నాం. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. మీరందరూ ఓట్లు వేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఓకే బాయ్. అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ స్కీమ్స్ ఇవ్వగలమా లేదా అనే ఆందోళన టీడీపీ కూటమి సభ్యుల్లో మొదలైంది. ఎందుకనంటే ఇష్టానుసారంగా, అంటే ఇవ్వగలమా లేదా అని ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చేశారు. ఇప్పుడు చూడబోతే చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ అయిపోయింది, స్కీమ్స్ అందించలేము అన్న విధంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది. అంటే స్కీమ్స్ ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పలేదు. అంటే నేను స్కీమ్స్ అందించలేను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఇవ్వను అనేసి కూడా చెప్పలేదు. కాకపోతే ఖజానా ఖాళీ అయిపోయింది, మనం ఒక సంక్షేమ కార్యక్రమాలని పింఛన్లు ఇస్తేనే బడుగు బలహీనత వర్గాలు వారు లబ్ధి పొందుతారు అన్న విషయం కాకుండా, లబ్ధి పొందే విషయం కాకుండా బడుగు బలహీనత వర్గాల వారు ఈ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతుతనానికి గురవుతారు అన్న విధంగా ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి ఈ స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవ్వరా అనేసి ప్రజల్లో ఆందోళన అయితే మొదలైంది.